మధువు అంటే మధు అనే విద్య ఉంది. అంటే ఈ లోకంలో సర్వం కూడా మధువే, తీపిదే. లోకంలో ప్రకృతి తీపి, ఈ గాలి తీపి, ఈ నీరు తీపి, ఈ వృక్షాలు తీపి, ఆహారం తీపి, ఈ రకంగా గురువు తీపి. కాబట్టి ఈ మధుత్వాన్ని ప్రతి జగత్తులో కూడా చూడాలి. మనం తింటున్నా, త్రాగుతున్నా, ఏ పని చేస్తున్నా మనం మాత్రం సర్వం విష్ణుమయ జగత్తు అనేటువంటి విధంగా మనం ఉండాలి. కాబట్టి మన జీవన్ భద్రాన్ని పరిస్థితి మనం ఈ భగవద్గీత ఏం చెప్తుంది? నువ్వు పద్మపత్రాంబస తామరాంబే నీట్లాగా ఉండు, నీకేం సంబంధం లేదు. జనాలంతా నీకు బాగా పూడి దండలేసి పూజించారా, నీ సంబంధం లేదు. తిట్టారా, మంచివాడు కదా, నీ సంబంధం లేదు. మంచి పని భగవంతుడి యొక్క సమీపమైన కార్యక్రమాలు చెయ్యి. వాసన భగవంతుడి సమీపంలో ప్రవర్తించు ఉండు, తప్పనిసరిగా మీకు లభిస్తుంది. తప్పనిసరిగా మనకి బహు అంటే మనకి పుణ్యం వద్దు, పాపం వద్దు, సత్వజస్తమో కూడా వద్దు. మనకి ఈ మూడు గుణాలు అత్యంతంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి సత్సాంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిర్మలతత్వం, నిర్మలతత్తే జీవన్ముక్తి. ఇది మన యొక్క జన్మరాహిత్యం. అది కోరుకోవాలి. కానీ మళ్ళా నేను ఇంకో రకంగా పుట్టాలి, ధనవంతుడిగా పుట్టాలి, ఇది కాదనమాట.